शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మన మహబూబ్ నగర్ పట్టణానికి చాలా చరిత్ర ఉంది। 1952లోనే మహబూబ్ నగర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించడం జరిగింది। అప్పటి నుంచి అభివృద్ధి చెందుకుంటూ మనకి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా, తర్వాత గ్రేడ్ 1 మున్సిపాలిటీగా, తర్వాత స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా అభివృద్ధి చెందుతూ ఈ మధ్యనే కార్పొరేషన్గా ఏర్పాటు కావడం జరిగింది। సో ఒక పట్టణం నుంచి నగరానికి మన మహబూబ్ నగర్ అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అనుకోవడం జరిగింది। సో మనకి ఈ కార్పొరేషన్గా మారిన సందర్భంగా టౌన్లో మన సిటీలో ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా మొదలు పెట్టడము, తర్వాత మొత్తం నగరాన్ని కొంత పరిశుభ్రంగా తయారు చేయడంతో పాటు పరిశుభ్రం, పచ్చదనం ఇలాంటివి, తర్వాత నగరంలో ఇతర వసతులు, కనీస సౌకర్యాలు వీటన్నిటినీ కూడా కల్పించడానికి ఇప్పుడు కృషి మొదలవుతుంది। దాంతోపాటుగా ఈరోజు మనకి కొన్ని స్వచ్ఛ ఆటోలు కానీ, తర్వాత ట్యాంకర్లు కానీ, జేసీబీలు కానీ, ఈ విధంగా మనకి చాలా వాహనాలు కూడా నగరానికి రావడం జరిగింది। సో వీటన్నిటి నేపథ్యంలో ఈ మన మహబూబ్ నగర్ జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ వీటినన్నిటినీ లాంచ్ చేయడంతో పాటుగా నగర ప్రజలకి కొంత ఆహ్లాదకరంగా ఉండడాని కోసమని, ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో దీన్ని చేసుకోవడం కోసం ఈరోజు శిల్పారామంలో మన మహబూబ్ నగర్ నగరోత్సవం అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇది ఈరోజు రేపు జరుగుతుంది। దీంట్లో భాగంగా మన నగరంలో ఉన్న బిజినెస్లు అంటే మన బిజినెస్ మెన్ని, తర్వాత మిగతా ప్రముఖులని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ ఈ శిల్పారామంలో ఒక ఎగ్జిబిషన్ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ, తర్వాత ఇలాంటివన్నీ కూడా మన లోకల్గానే అరేంజ్ చేయడం జరిగింది। అదేవిధంగా పిల్లల కోసం కొన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। తర్వాత సాయంత్రం నుంచి మనకి కల్చరల్ కార్యక్రమాలు అంటే నృత్యాలు, మ్యూజిక్, తర్వాత ఈవినింగ్ మూవీ నైట్ అని చెప్పి ఇవి ముఖ్యంగా ప్రజలకి కొంత ఒక ఆట విడుపులాగా ఉంటుంది అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది। సో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దీంట్లో ఇంతకుముందే మన ఈ స్వచ్ఛ మహబూబ్ నగర్ డ్రైవ్కి సంబంధించిన వాహనాలని ఫ్లాగ్ ఆఫ్ చేసి మొదలు పెట్టడం జరిగింది। సో మన నగరాన్ని కొంత పరిశుభ్రంగా, పచ్చదనంతో మెయింటైన్ చేయాలి అంటే మొత్తం నగర ప్రజల కోఆపరేషన్ అనేది చాలా అవసరం। దీనికి అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులతో పాటు నగర ప్రజలందరూ కూడా ఈ కృషికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాము। ఈరోజు రేపు జరిగే ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ।